తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకోనుండటం ఏం జరుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కడం లాంఛనమేనన్న చర్చ జరుగుతోంది. ఘర్షణలు ప్రేరేపిస్తున్నారని అభియోగంతో తుని మున్సిపల్ చైర్మన్ భర్త బాలును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలపడంతో టీడీపీ బలం 15కు చేరింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ పోలైలు అందిస్తారు. ఎస్ రాజేష్. థ్యాంక్ యూ. ఏవైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల దృష్ట్యా మున్సిపాలిటీలో సంబంధించి సెక్షన్ 163(2) అమలు చేసిన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో 5గురి కంటే ఎక్కువగా ఒకే చోట ఉండకూడదని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఆయుధాలు, కర్రలు, రాళ్లతో తిరగడం నిషేధమని ఇప్పటికే జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 3, 4వ తేదీన తుని వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన గందరగోళం కారణంగా నిబంధనలకైతే పెట్టాలని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నలుగురు వైసీపీ కార్యకర్తలను అలాగే మున్సిపల్ చైర్మన్ భర్త బాలుని కూడా అదుపులోకి అయితే పోలీసులు తీసుకున్నారు. ఈ జరుగుతున్న వైసీపీ ఏవైతే వైస్ చైర్మన్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే 30కి గెలిచామన్న వైసీపీ నాయకులు ధీమాతో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు జరుగుతున్న ఎన్నికలకు టీడీపీ మద్దతుగా తెలిపిన మరో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు అలాగే ఈ మధ్య కాలంలో 10 మంది కౌన్సిలర్ కూడా వైసీపీలోకి చేరడం జరిగింది. అయితే ఏవైతే ముఖ్యంగా చూసుకుంటే 30కి చేరారన్న వైసీపీకి సంబంధించి నాయకులు ధీమా వ్యక్తం చేయడంతో ఇప్పటికే 14 మంది ఓ పక్క టీడీపీకి మద్దతు తెలపడం, ఒకరైతే ఎవరైతే 30 మందిలో కార్పొరేటర్ ముచ్చేదనో మరొకరు ఉద్యోగం వెళ్ళడం. అంటే ఎప్పుడైతే ఈ 14 మంది మద్దతు తెలపడం, మరొక ఎవరైతే తుని ఎమ్మెల్యేగా ఉన్న దివ్య కూడా ఎక్స్-అఫీషియల్ మెంబర్ గా ఉన్నారు, వారు కూడా మద్దతు తెలపడంతో 15కి చేరడంతో టీడీపీ బలం పుంజుదని చెప్పవచ్చు. అయితే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏవైతే సందిగ్ధంలో పడిపోయాయని చెప్పవచ్చు. అయితే దీంతో ఇప్పటికే ఈ మున్సిపల్ చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీకి దక్కడం లాంఛనంగా ముందుకు వెళ్తుందని చెప్పి మరోపక్క చెప్పవచ్చు. అయితే మరోపక్క ఏవైతే వైసీపీ చైర్మన్ ఎన్నిక తర్వాత చైర్మన్ పై కూడా అవిశ్వాసం అయితే పెట్టనున్నారో, అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ఏవైతే మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించి ఇప్పటికే వారు దక్కించుకోవడానికి పూర్తి సలహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు భారీ బందోబస్తు అయితే పోలీసులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏవైతే సెక్షన్ 144 అమలు ఉన్న నేపథ్యంలో పక్క ఎవరైతే జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఎవరైతే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అలాగే అడిషనల్ ఎస్పీగా ఉన్న విక్రాంత్ ఎవరైతే పటేల్, మరోపక్క పెద్దాపురం డిఎస్పీగా ఉన్న శ్రీహర్ రాజు వీరంతా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బలగాలు అయితే పూర్తి భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పుకోవచ్చు. అయితే రాజేష్, ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ భర్త బాలును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక ప్రధాన కారణం ఏంటి? అయితే ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలో 2 సార్లు ఎన్నికలకైతే ఓ పక్క ఏర్పాట్లు సలహాలు చేసిన నేపథ్యంలో అంటే వారికి అక్కడ ఆ సమయంలో ఘర్షణ చోటు చేసిన నేపథ్యంలో సెక్షన్ 144 కూడా అమలు చేశారు. అయితే గత ఎన్నికల సమయంలో వీరు చేసిన గందరగోళం కానీ అప్పుడు చేసిన ఘర్షణలు కానీ ఇవన్నీ చోటు చేసుకున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ఇప్పటికే నలుగురిని ఎవరైతే కార్పొరేటర్లను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మరోపక్క ఎవరైతే చైర్మన్ గా ఉన్న భర్త బాలును కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే దీనికి ప్రధాన కారణం అక్కడ ఎటువంటి ఘర్షణ చోటు చేసుకుంటా ముందస్తు చర్యగా ఎవరైతే చైర్మన్ భర్తను బాలును కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీనికి అంటే ప్రధాన అంశం చెప్తుంటే పోలీసులు చెప్పిన వారి మాటలు వింటే ఏవైతే ఎలక్షన్ చూసాము, మొన్న ముఖ్యంగా ఎలక్షన్ చూసాము. ఎలక్షన్స్ లో కూడా వారు అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా అయితే వారు ప్రవర్తన చేశారు. దాని విధంగా కూడా ఈ రోజు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సెక్షన్ 144 కూడా అమలు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు పక్కన అడిషనల్ ఎస్పీ అలాగే డిఎస్పీ అలాగే పోలీస్ బలగాలు కూడా పూర్తిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఓ పక్క ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నికలకు జరగడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.